కేసీఆర్ మంచైనా చెడైనా కేసీఆర్ అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన అర్ధర్ కాటన్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం భగీరథ. నేను అదే చెప్తానా, అర్ధర్ కాటన్ చెడ్డ పేరు ఎందుకు రాలేదు? ఎందుకంటే మొదలు పెట్టిన 3 ఏళ్ళలో కొట్టుకపోయింది, తెలుసా మీకు? 1853 మొదలు పెట్టిన 3 ఏళ్ళలో కొట్టుకపోయింది. చరిత్ర అయితే మంచి పేరు ఇచ్చింది. ఒక నిమిషం ఆయన ఆ టైంలో లండన్ లో ఉన్నాడు. ఆయన అసిస్టెంట్ మళ్ళీ దాన్ని పునరుద్ధరించాడు. రెండవది ఏంటంటే ఇప్పుడున్న కాటన్ బ్యారేజ్ అది కాదని చెప్పి తెలుసా మీకు? ఎందుకంటే మొన్న ఒక 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఒక విశ్లేషకుడు ఒక్క ఆనాటి బ్యారేజ్ చెక్కు చెదరకుండా ఉంది 175 ఏళ్ల తర్వాత అన్నాడు. నాకు నవాలన ఏడవాలన తెలియలేదు. ఎందుకంటే బెలూచిస్తాన్ మీద 2 గంటలు మాట్లాడారు. అంటే కేఎల్ రావు గురించి, అంటే ఇంజనీర్లు దాని గురించి, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గురించి చెప్పుకుంటాం కదా. ఇప్పటికైనా నిజాం గురించి కూడా చెప్పుకుంటాం కదా, నిజాం సాగర్ కట్టాడు. అట్లా కాదు, ఇప్పుడు అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీ కూడా ప్రమాదంలో పడ్డది. రెండోది నేను ఒకటి చెప్తా, కాళేశ్వరం ప్రాజెక్టు నెక్స్ట్ 20-25 ఏళ్ళలో తెలియబోతుంది. ఆ క్రెడిట్ వస్తే కేసీఆర్ కి ఇస్తాను నేను డెఫినెట్. ఎందుకంటే మొత్తం కర్త కర్మ క్రియ సరి చేసిరని చెప్పు కానీ నువ్వు ధవళేశ్వరం అదే మీకు చెప్పేది నేను. ఏంటంటే ఇప్పుడు ఆ బ్యారేజ్ కాదు, మళ్ళా కట్టిండ్లు కంప్లీట్ గా. ఆ ప్లేస్ లో కూడా కట్టలేదు, దానికి గ్యాప్ తో కట్టారు. ఇప్పుడు ఉన్న బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అది సమైక్య రాష్ట్రంలో దాన్ని కట్టినోడు ఎవడో డిజైనర్ ఉంటాడు, ఆయన పేరు చెప్పి అన్న. బ్రహ్మానంద రెడ్డి పేరు చెప్పాలి. ఎందుకంటే ఆయన పీరియడ్ లో ఇంజనీర్లను పెట్టి కట్టించాడు ఆయన. కాదు బ్రహ్మానంద రెడ్డి. ఒకసారి ఎప్పుడన్నా ధవళేశ్వరం దగ్గరికి పోయి చూడన్న మయ్య గాని. నేను చాలా సార్లు పోయినా, నువ్వు పోలేదు. ఎప్పుడు పోయినావు నువ్వు? అది ఎప్పటి బ్రిడ్జ్ అది? దాని కాలువలు ఎప్పటి నుంచి పారుదల ఉన్నది? కాకినాడ వరకు దాని పారుదల కాలువలు పాతేనే, బ్యారేజ్ పాత. మళ్ళీ కాలువలు ఎట్లా పోయినాయి? కాలువలు పోయినాయి. గూగుల్లో నీ చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా. బ్యారేజ్ మార్చారు, గూగుల్ కాదు. నేను ఆ ప్రాంతంలో తిరిగినోడిని హరీష్ గారు అడుగుదాం. హరీష్ గారు ఆనకట్ట